హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డుపై మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఆ ప్రకటన గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆధార్ కార్డులకు అయితే సంబంధించి ముఖ్య ప్రకటన అయితే చేసింది. దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉండనున్నాయి. అవేంటో చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆధార్ లేకపోతే మనకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందుబాటులో అయితే ఉండవు. మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అయితే పొందలేరు. అందుకే ఆధార్ ప్రతి ఒక్కరికైతే ఉండాలి. పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడే వెంటనే అయితే ఆధార్ కార్డ్ అయితే చేస్తున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇంతకీ మోదీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సేవలు ఇకపై ప్రైవేట్ సంస్థల మొబైల్ యాప్స్‌లో కూడా అందుబాటులో అయితే ఉండనున్నాయి. యాప్స్ ద్వారా కస్టమర్లకు సర్వీసులు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అయితే దోహదపడుతుందని అయితే చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ద్వారా నిర్దేశించిన ఆధార్ ప్రామాణీకరణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఎస్ఓపిలో భాగంగా ఈ ప్రక్రియ సులభతరం అవుతుందని అయితే తెలిపింది. ఈ పోర్టల్లో ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఆధార్ ప్రామాణీకరణ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా ఆన్‌బోర్డ్ చేయాలి అనే దానిపై ప్రామాణీకరణ కోరుకునే సంస్థల కోసం వివరణాత్మక ఎస్ఓపిని అందిస్తుంది. ప్రైవేట్ సంస్థల కస్టమర్ ఫేసింగ్ యాప్లలో కూడా ముఖ ప్రామాణీకరణను విలీనం చేయవచ్చు. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా అథెంటికేషన్‌కి అయితే అనుమతిస్తుంది అని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలకు ప్రత్యేక ఐడి ధృవీకరణ విధానాన్ని పునరుద్ధరించే సవరణను అనుసరించి ఆధార్ ప్రామాణీకరణ అభ్యర్థనలకు ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మంత్రిత్వ శాఖ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్‌ని అయితే ప్రారంభించిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. జనవరి 25, 2025 చివరలో నోటిఫై చేసిన సవరణలో ఊహించినట్లుగా ఆధార్ ప్రామాణీకరణ పరిధిని విస్తరించడం వల్ల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని, వారు ఎంచుకున్న కొత్త సేవలను ఇబ్బంది లేకుండా పొందేందుకు వీలు కల్పిస్తుందని ప్రభుత్వం అయితే తెలిపింది. జనవరి 31న ప్రభుత్వం ఆధార్ చట్టంలో సవరణను అయితే నోటిఫై చేసింది. ఇది ప్రైవేట్ సంస్థలు తమ సేవలను అందించడానికి ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సవరణ ప్రభుత్వేతర సంస్థలు ప్రజా ప్రయోజనాల కోసం వివిధ సేవలను అయితే అందించడానికి ఆధార్ ప్రామాణీకరణ సేవలను అయితే పొందేందుకు వీలు కల్పిస్తుంది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 2018లో ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను దుర్వినియోగానికి గురయ్యే అవకాశం అయితే ఉంది అని పేర్కొంది. సెక్షన్ 57 ప్రైవేట్ సంస్థలకు వ్యాపార ప్రయోజనాల కోసం ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించే అధికారం అయితే ఇచ్చింది. అయితే ఆధార్‌ను ప్రజలకు అనుకూలంగా మార్చడానికి, పౌరులకు సేవలను మెరుగైన ప్రాప్యతను అందించడానికి దాని నిబంధనలతో భాగంగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు కాకుండా ఇతర సంస్థలు ఆధార్ ప్రామాణీకరణను ప్రారంభించడానికి నియమాలను ప్రతిపాదిస్తున్నట్లు మెయిటీ తెలిపింది. తాజా సవరణ ఆధార్ నెంబర్ హోల్డర్ హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, క్రెడిట్ రేటింగ్ బ్యూరో, ఈ-కామర్స్ ప్లేయర్లు, విద్యా సంస్థలు, అగ్రిగేటర్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి అనేక రంగాల నుండి ఇబ్బంది లేని సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. సిబ్బంది హాజరు, కస్టమర్ ఆన్‌బోర్డింగ్, ఈకేవైసీ వెరిఫికేషన్, పరీక్ష రిజిస్ట్రేషన్లు వంటి అనేక విషయాలకు సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని అయితే పేర్కొంది.